విశాఖలో క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలిపింది ఏసీఏ. కొంతకాలంగా సరైన వసతులు లేక మ్యాచ్ల నిర్వహణకు నోచుకొని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో చకచకా మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో త్వరలోనే మళ్లీ క్రికెట్ పండుగ కొనసాగబోతోంది. ఈ నెలలో ప్రారంభం కానున్న ఐపీఎల్ మ్యాచ్లకు విశాఖ స్టేడియం వేదిక కానుంది. ఐపీఎల్కు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది ఏసీఏ వీడీసీఏ స్టేడియం. 40 కోట్ల రూపాయల ఖర్చుతో శరవేగంగా ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఏసీఏ స్టేడియం రూపురేఖలు మారిపోతున్నాయి. డ్రెస్సింగ్ రూమ్స్, కార్పొరేట్ బాక్సులతో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు. ఈ నెల 24, 30వ తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది వీడీసీఏ స్టేడియం. ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆధునీకరణ పనులు పూర్తి స్థాయిలో పూర్తయ్యాక విశాఖ వేదికగా ఐపీఎల్తో పాటు బీసీసీఐ కూడా మరిన్ని మ్యాచ్లకు ప్రాధాన్యం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్నితో మా ప్రతినిధి చిరంజీవి మరింత సమాచారం అందిస్తారు. ఈ ఏడాది కూడా 2 ఐపీఎల్ మ్యాచ్లకు వేదిక కానుంది. అయితే మొత్తం 35 నుండి 40 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి మొత్తం స్టేడియం అంతా కూడా రెనోవేషన్ చేస్తున్నారు. మరి ఈసారి ఐపీఎల్కి సంబంధించి ఎటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి అనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏసీఏ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈసారి మళ్ళీ 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. దాదాపుగా మనకి బీసీసీఐ మ్యాచ్లు లేకపోయినా మళ్ళీ ఐపీఎల్ మ్యాచ్లతో ఒక క్రికెట్ పండుగ ఉంది. ఎలా ఉండబోతుంది సార్? బీసీసీఐ మ్యాచ్లు లేదని కాదు, బీసీసీఐ మ్యాచ్లు రాబోతున్నాయి. అంటే ఇప్పుడు సీజన్ కాదు, మీరు చూస్తే బీసీసీఐ మ్యాచ్లు సీజన్ స్టార్ట్ అవబోతుంది. 2 ఐపీఎల్ మ్యాచ్లు గతంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లు అదృష్టం కొద్దీ మనకు వచ్చినాయి. ఎందుకంటే ఆ రోజు ఢిల్లీలో ఎలక్షన్స్ మూలంగా ఇవాళ మనకు వచ్చినాయి. కానీ ఈసారి ఈ మ్యాచ్లు రావడానికి మేము ఎంతో కష్టపడాల్సి వచ్చింది. మేమందరం నిరంతరం కూడా గత 3 నెలల్లో బ్యాక్ నిరంతరం మ్యాచ్లు కావాలని మేము అడగటం, వాళ్ళు స్టేడియంలో కండిషన్స్ బాగాలేదు మేము పెట్టలేమని వాళ్ళు రిజెక్ట్ చేయటం, దాన్ని మేమందరం కూడా కలిసికట్టుగా వెళ్ళి ఏం కావాలి మీకంటే స్టేడియంను మొత్తం రెనోవేట్ చేయాలని వాళ్ళు అడగడం, వారు కోరిన దానికి 10 రెట్లుగా స్టేడియం రెడీ చేయడం జరిగింది. వారి ప్రతినిధులు కూడా వచ్చి చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు మీరు చేసిన దానికని. కాబట్టి ఇవాళ 2 ఐపీఎల్ మ్యాచ్లు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆర్థిక రాజధాని, మనం ఏదైతే ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఉందో 2 మ్యాచ్లు రావడం మనకు చాలా ఆనందంగా ఉంది. క్రికెట్ పండగ వాతావరణం అయితే నెలకొనబోతుంది. ఎందుకంటే ఈసారి కూడా 2 ఐపీఎల్ మ్యాచ్లు రాబోతున్నాయి. ఢిల్లీ వర్సెస్ లక్నోతో పాటు ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ కూడా ఆడబోతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 35 నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం రెనోవేషన్ జరుగుతున్నారు. ఏదైతే నూతన హంగులతో కొత్తగా రూపురేఖలు దిద్దుకున్నటువంటి వైజాగ్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. కేవలం సురేష్తో చిరంజీవి టీవీ విశాఖ నుంచి.